హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ జ్యోతి వేముల. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేముల వారి వంటిల్లు. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇంకా ఈరోజు వీడియో వచ్చేసి ఇవి చిన్న చేపలండి, చందమామ పక్కిలు అంటారు వీటిని. ఇవి హెల్త్కి అయితే చాలా మంచిది, చాలా టేస్ట్గా ఉంటాయండి. హెల్తీగా ఉంటుంది, కూర కూడా తింటే మంచిది మనకు ఆరోగ్యానికి. అయితే టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ అండి. ఇప్పుడు వీటిని నేను ఎలా తయారు చేశాను ఏంటి అనేది అయితే ఇంకా మీకు లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న మాట అండి. ఈరోజు ఫస్ట్ టైం ఎవరైనా మీరు నా వీడియో చూస్తున్నట్టయితే నా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఆలస్యం చేయకుండా నేను ఇప్పుడు ఈ కూర ఎలా వండాను ఏంటి అనేది అయితే నేను చూపిస్తాను. రండి చూసేద్దాం. చందమామ పక్కెల పులుసు అండి. ఓకే ఫ్రెండ్స్, ముందు చేపలు అయితే క్లీన్ చేసుకుందామండి. వీటిని ఇది కొంచెం టైం అయితే పడుతుంది, నిదానంగా. చందమామ పక్కెలండి వీటి పేరు. వీటిని ముందు క్లీన్ చేసుకున్న తర్వాత అప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మనకు చేపలు అయితే క్లీన్ చేసుకోవడం అయిపోయిందండి. నీట్గా చేసేసి పెట్టేశాను. ఇప్పుడు దీనిలోకి మసాలాలు మొత్తం కలిపి మనం కూర అయితే రెడీ చేసేసుకుందాం. ఇంకా మసాలా నెక్స్ట్ ప్రాసెస్ ఎట్లా అనేది అయితే మాత్రం ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇది గ్రేవీ కోసం 2 టమాటాలు, 2 ఉల్లిపాయలు అయితే ముందు ఫస్ట్ పేస్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇవి పేస్ట్ చేసుకున్న తర్వాత అప్పుడు 1 బై 1 మనం చేపలకైతే పట్టించుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మనం కర్రీ అయితే స్టార్ట్ చేసేసుకుందాం అండి. ఇప్పుడు ముందుగా ఇందులో గల్లుప్పు 1 చెంచా, మనం సరిపోకపోతే మళ్ళీ తర్వాత వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఉడికేటప్పుడు చూసి. పసుపు 1/2 టేబుల్ స్పూను, 1 చెంచా ధనియాల పొడి, 1.5 స్పూను కారం, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, 1 స్పూను చింతపండు గుజ్జు, ఒక 50 గ్రాముల సుమారు ఆయిల్. ఇప్పుడు మనం మిక్సీలో పక్కన పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, ఈ పేస్ట్ టమాటాలు, ఉల్లిపాయలు. ఇది మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి. ఇది మొత్తం ఈ ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఈ చేపలు అయితే చాలా అంటే చాలా టేస్ట్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. సన్న మంట మీద కనీసం 40 నిమిషాలు అయితే ఉడకాలండి ఇది నిదానంగా. ఇప్పుడు మనం ఏ గిన్నెలో అయితే వండుకుంటామో దానిలోకి అయితే మార్చుకుందాం. దీంట్లో వాటర్ వేసేసుకున్నాము. వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం ఇట్లా ముక్కలకు పట్టించేసి, మనకి వాటర్ క్వాంటిటీ సరిపోద్ది అనుకుంటే సరిపోద్ది, లేదంటే ఇంకా కొంచెం వాటర్ వేసుకొని ఇంకా దీన్ని పొయ్యి మీద పెట్టేసుకుందాం.
ఓకే ఫ్రెండ్స్, స్టవ్ వెలిగించుకొని ఇది హైలో ఒక అర్ధగంట సేపు అయితే మాత్రం 30 నిమిషాలు మాత్రం హైలో ఉంచి తర్వాత సిమ్లో పెట్టి ఒక 15 నిమిషాలు మొత్తం 45 నిమిషాలు అయితే ఉడకాలండి. ఇది ఇంకా ఇది ఉడుకుతూ ఉంటుంది. ఇది జీలకర్ర పొడి అండి. ఇది మెంతిపిండి. ఇది గరం మసాలా. కొద్దిగా కొత్తిమీర. కూర అయితే దగ్గరికి వచ్చేసింది ఫ్రెండ్స్. ఇక ఇంకొక 2 నిమిషాల నుంచి దించేసుకోవడమే. చూడండి, చక్కగా గ్రేవీ అయితే దగ్గరికి వచ్చేసింది. ఒక 2 నిమిషాల నుంచి దించేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా మన చందమామ పక్కిల పులుసు అయితే రెడీ అయిపోయిందండి సన్న చేపలతోటి. నేను ఎలా చేశానో చూసారు కదా. నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే నా వీడియోకి అయితే లైక్ ఇవ్వండి, నా వీడియోకి అయితే షేర్ చేయండి, నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరో వీడియో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మీ జ్యోతి వేముల.